మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో సిపి గేట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ డేట్ ఎక్స్టెండ్ అయింది. ఓకేనా, ఎందుకు ఎక్స్టెండ్ అయిందని రీజన్ చెప్తా. అప్రూవల్స్ అందరికీ కాలే. ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ అదే, అప్రూవల్స్ అనేవి అందరికీ కాలే. అప్రూవల్స్ కాకపోవడం వల్ల వాళ్ళు డేట్ అనేది 1 డే ఎక్స్టెండ్ చేశారు, అంతే, జస్ట్ 1 డే. యాక్చువల్గా వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఎప్పుడు మనకి రీషెడ్యూల్ చేసినప్పుడు మనకి సెప్టెంబర్ 18th వరకు రిజిస్ట్రేషన్ పెంచారు. తర్వాత 21, 22, 23 అంటే ఈరోజు 21 కదా. సో ఈరోజు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వాలి. 21, 22, 23 3 డేస్ ఉండే. క్లియరా? 3 డేస్ ఉండాల్సింది ఏం చేశారు అంటే రేపు ఎక్స్టెండ్ చేశారు. రేపటి నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. రేపు ఏంది? సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 24 3 డేస్ వెబ్ ఆప్షన్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. 21, 22, 23 ఉండే, ఈరోజు స్టార్ట్ అవ్వాలి. ఈరోజు వీడియో కూడా చేస్తా అనుకున్నా. మార్నింగ్ లేచుతోటే ఆల్రెడీ ఆ సైట్ ఓపెన్ చేస్తే అందులో అప్డేట్ వస్తుంది. క్లియరా? సో అది అన్నట్టు 21కి ఉంది. ఈరోజు స్టార్ట్ అవ్వాల్సింది రేపు స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 22. సో రేపటి నుంచి 3 డేస్, సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 24 వెబ్ ఆప్షన్స్. తర్వాత అలాట్మెంట్ 26 అవ్వాలి, బట్ 27 అవుతుంది అనుకుంటా అలాట్మెంట్. దానికి సంబంధించిన ఇంకా ఆ షెడ్యూల్ ఎడిట్ కావాలి, జస్ట్ స్క్రోల్ అవుతుంది వెబ్సైట్లో అంతే. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా, 21 ఈరోజు సెప్టెంబర్ 21, ఈరోజు వెబ్ ఆప్షన్స్ కాదు. రేపటి నుంచి సెప్టెంబర్ 22 నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో రేపు మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. ఈ ఒకరోజు ఎక్స్టెండ్ చేసారు. అప్రూవల్స్ అనేవి ఈరోజు మ్యాక్సిమం అందరికీ అవుతాయి. ఈరోజు అయితే రేపు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి రేపు కూడా కొంతమంది అవుతాయి. ఓకే, ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంకా చాలామంది పెండింగ్లో ఉన్నాయి, వెరిఫై కాలే, అప్రూవ్ కాలే. అందుకోసమే ఈ డెసిషన్ తీసుకున్నారు, ఒకరోజు ఎక్స్టెండ్ చేసారు. ఈరోజు అప్రూవల్స్ అవుతాయి, రేపు కూడా అప్రూవల్స్ అవుతాయి. అండ్ రేపు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి, 100% స్టార్ట్ అవుతాయి. రేపు స్టార్ట్ అయితే రేపు కూడా కొంతమంది అప్రూవల్స్ అవుతాయి. ఈరోజు కొంతమంది అప్రూవల్స్ అయితే రేపు కొంతమంది అప్రూవల్స్ అవుతాయి. ఈ 2 డేస్లో ఈరోజు రేపు మొత్తం అయిపోతుంది. ఈ నెక్స్ట్ చూసుకుంటే మనకి అంతే. అప్రూవల్స్ కాకపోతే వెయిట్ చేయండి, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు స్టార్ట్ కావు. మనకి వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తాను, స్క్రీన్ రికార్డ్ చేసి. సెప్టెంబర్ 22 నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్, 22 నుంచి 24 వరకు, అంటే 22, 23, 24 3 డేస్. ఓకే, క్లియర్. తర్వాత అలాట్మెంట్ 26కి కావాలి, మరి అది కూడా ఒక రోజు ఎక్స్టెండ్ చేస్తే 27కి అలాట్మెంట్ అవుతుంది. దానికి సంబంధించి షెడ్యూల్ ఇంకా అప్డేట్ కాలేదు. షెడ్యూల్ పాత షెడ్యూల్ ఉంది, బట్ స్క్రోల్ అవుతుంది అప్డేట్. ఒక్కసారి చూపిస్తా చూడండి మీకు కూడా. ఇక్కడ మనకి సిపిగేట్ అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్ సిపిగేట్ 2025. ఇక్కడ మనకి ఇక్కడ న్యూస్ అని ఉంటుంది కదా, ఇందులో స్క్రోల్ అవుతుంది. ఇక్కడ చూడండి, వెబ్ ఆప్షన్స్ రీషెడ్యూల్. ఇట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 22 సెప్టెంబర్ టు 24 సెప్టెంబర్. ఎడిట్ ఆప్షన్స్ కెన్ బి మేడ్ అండ్ 24. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి మళ్ళీ, ఇట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 22/9 అంటే 22/9 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్స్. సెప్టెంబర్ 22, 23, 24 3 డేస్. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి 3 డేస్. రేపు, ఎల్లుండి, ఎల్లుండి. ఓకేనా? టుమారో, డే ఆఫ్టర్ టుమారో. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది 22, 23, 24. ఇక లాస్ట్ 24th రోజు మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కెన్ బి మేడ్ అండ్ 24. వెబ్ ఆప్షన్స్లో ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే 24th రోజు ఎడిట్ చేసుకోవచ్చు. సో స్క్రోలింగ్ చూసుకోవచ్చు 22 to 24. ఓకేనా? స్క్రోలింగ్ అనేది చూసుకొని మళ్ళీ నన్ను అంటారు, వెబ్సైట్లోనే స్క్రోలింగ్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ రీషెడ్యూల్ ఇట్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 22/9 to 24/9 అంటే సెప్టెంబర్ 22, 23, 24. క్లియరా? అది ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్ రీషెడ్యూల్ అని ఉంటుంది. ఇందులో ఇంకా అప్డేట్ కాలేదు, ఇది ప్రెస్ నోటు. ఇందులో ఇంకా అప్డేట్ కాలేదు. సో 21 to 23 అని ఉంది. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ 21 to 23 అని ఉంది. అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ 22 అని పడుతుంది ఇక్కడ. సో 22 to 24 సెప్టెంబర్ అని పడుతుంది. అలాట్మెంట్ 26కి ఉంది కదా, ఇది మేబీ 27 పడుతుంది అనుకుంటే. ఒకరోజు ఇది కూడా ఎక్స్టెండ్ చేస్తారు, 27 పడుతుంది. ఓకే, క్లియర్. ఇక్కడ కింద చూసుకోవచ్చు మనకి కాలేజ్ లిస్ట్ వచ్చింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన అండ్ జేఎన్టీహెచ్, వీరనారి సాగలేలం ఉమెన్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ. సో ఇది కొత్తగా వచ్చింది, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అని. మీకు ఏ యూనివర్సిటీ అయితే నార్మల్గా ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు కాలేజ్ లిస్ట్ అంటే మీ కోర్సు ఆ యూనివర్సిటీలో ఎక్కడెక్కడ ఉంది అనేది తెలుస్తుంది మీకు. ఉందా లేదా, గవర్నమెంట్ కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలలో ఉందా, యూనివర్సిటీలో ఉందా లేదా అనేది చూసుకోండి. ఇందులో ఉంటేనే ఉన్నది అన్నట్టు, ఇందులో లేదు అంటే లేదు అన్నట్టు. సో అట్లా కాకతీయ యూనివర్సిటీ లిస్టు, కాకతీయ యూనివర్సిటీలో మీకు కోర్సు ఉందా లేదా ఇక్కడ చూడండి. కేయూ క్యాంపస్, ఇక్కడ కేయూ క్యాంపస్, ఇట్లా కేయూ క్యాంపస్లో ఉంది అన్నట్టు. కేయూ కాన్స్టిట్యూయెంట్ అంటే సబ్ క్యాంపస్ అన్నట్టు. ఓకే, ఇక్కడ అఫిలియేటెడ్ అంటే నార్మల్ కాలేజీలు, అఫిలియేటెడ్ అంటే నార్మల్ కాలేజీలు. ఇలా కాన్స్టిట్యూయెంట్ అని ఉంటే సబ్ క్యాంపస్లో అన్నట్టు. ఈ కాన్స్టిట్యూయెంట్ అంటే ఇవి సబ్ క్యాంపస్, కేయూ కాన్స్టిట్యూయెంట్ అంటే. ఈ కాన్స్టిట్యూయెంట్లో వచ్చినా కూడా సీటు మనకి హాస్టల్ ఇస్తారు 2 yearsకి.
క్లియరా? సో అది చెక్ చేసుకోండి మీ కోర్స్ ఎక్కడెక్కడ ఉంది అని. ఏమైనా మిస్టేక్స్ ఉంటే త్రూ ఈమెయిల్ సపోర్ట్ పెట్టమని చెప్పిన, ఇదే ఈమెయిల్ సపోర్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా కూడా ఎవరైనా మిస్టేక్స్ ఉంటే ఈమెయిల్ సపోర్ట్లో పెట్టండి. ఇది మనకి అప్డేట్ ఈ రోజుకి మార్నింగ్. ఓకేనా? సరే, డన్. మేబీ అప్డేట్ నచ్చింది అనుకుంటున్నా. వెయిట్ చేయండి. ఈ రోజు రేపు అప్రూవల్స్ అయితే రేపటి నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి.